సూర్యాపేట డిస్టిక్ మేళ్లచెరువు అనే ఈ గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడున్న శివలింగం ఒక అంగుళం చప్పున పెరుగుతుందంట. అలాగే ఈ శివలింగం పైన నీరు తీసిన కొద్ది వస్తూనే ఉంటాయంట. కానీ ఆ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఇప్పటికి ఒక మిస్టరీ లాగా మిగిలిపోయింది. ఈ ఆలయం పేరు వచ్చేసి శంభులింగేశ్వర స్వామి దేవస్థానం. 1126 శతాబ్దంలో స్వయంభుగా వెలిసిన ఈ శివలింగానికి చాలా చరిత్ర కలిగి ఉంది. ఒకప్పుడు ఒక గోమాత ఈ లింగానికి పాలాభిషేకం చేస్తుండగా గంగనబోయిన మంగనబోయిన అనే యాదవుడు అది చూసి ఏదో తప్పు జరుగుతుందనే భయంతో ఆ లింగాన్ని కొల్లగొట్ట బావిలో పడేస్తాడు. మళ్ళీ పొద్దున వచ్చి చూస్తే ఆ లింగం మళ్ళీ అక్కడే ఉండడంతో ఇలా 11 రోజులు సేమ్ అలానే రిపీట్ అవుతుంది. అలా 11వ రోజు స్వామివారి యాదవుడి కల్లో వచ్చి ఇక్కడ ఆలయం నిర్మించమని చెప్పడం ద్వారా ఇక్కడ స్వామివారికి ఆలయం కట్టిస్తారు. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి స్వామివారు ఒక అంగుళం చప్పున పెరగడంతో పాటు ప్రతి 60 నుంచి 90 సంవత్సరాల మధ్యలో స్వామివారు గుండ్రపు బొట్టు ఆకారంలో ఏర్పడతారు. స్వామివారికి వెనకాల జటాల మాదిరిగా పార్వతి అమ్మవారు ఉన్నట్టు, అలాగే స్వామి లింగం పైన గంగమ్మ తల్లి ఉన్నట్టు తీసిన కొద్ది నీరు వస్తూనే ఉంటాయి. మనం ముట్టుకోకపోతే నీరు ఆగిపోతాయి. అంతేకాదు స్వామివారి ఎడం వైపుగా ఇష్టకామేశ్వరి దేవి కూడా ఉంటారు. ఇక్కడ స్వామివారికి పూజ చేస్తే ఆరోగ్యం, ఉద్యోగం లేదా కుటుంబ కలహాల సమస్యలు ఏమున్నా సరే తొలగిపోవడంతో పాటు గ్రహణం రోజు ఇక్కడ రావుకేతులకు అభిషేకం జరిపిస్తే గ్రహ దోషాలు ఏమున్నా సరే తొలగిపోతాయి. ఇక్కడ రావి చెట్టు, యాప చెట్టుకి లక్ష్మీనారాయణ కళ్యాణం చేపడం వల్ల సర్పదోషాలు తొలగిపోయి సంతానం మరియు కళ్యాణ యోగం కూడా కలుగుతుంది. అలాగే ప్రతి శివరాత్రికి 5 రోజుల పండుగకి తెలంగాణ, ఆంధ్ర నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి 7-8 లక్షల భక్తులతో ఘనంగా వేడుకలు జరిపిస్తారు. అలాగే